ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్త్రీ జీవితంలో పురుషుడు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా, గిట్లా స్త్రీ జీవితంలో ఏదో ఒక బంధంతో అండగా తోడుగా ఉంటున్నాడు పురుషుడు. ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా దాని గురించి మనతో మాట్లాడడానికి సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఎన్జిఓ సంస్థకు ట్రస్టీగా ఉన్నటువంటి శైలేష్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాము. నమస్కారం అండి శైలేష్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మీ లిసనర్స్ కి నా తరఫున హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే. ట్రస్టీ ఆఫ్ మన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ హైదరాబాద్ అని. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ అ బిగర్ పార్ట్ ఆఫ్ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది అనమాట మాది. సో హైదరాబాద్ లో ఉన్న ఎన్జిఓ, నేను దానికి కో ట్రస్టీ అనమాట. భారత సారథి అనే వారు కూడా కో ట్రస్టీ నా ఎంబడే. ఈ సంస్థ ఫామ్ చేసింది ఆయన దగ్గర 15 years కింద అండి. సంస్థ ఫామ్ చేసిన రీజన్ ఎందుకు అంటే, పురుషుల మీద అయ్యే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఏదేది మన ఫాల్స్ 498 అన్నా, డౌరీ కేసులు అన్నా, ఆ కేసులు వేయడము, వాళ్ళ పురుషులతో సహా వాళ్ళ కుటుంబం మెంబర్స్ ని వాళ్ళందరినీ జైల్లో వేయడము, అది 5-6 years సాగదీయడము, ఆ తీరా వెళ్ళి కోర్టు అక్విటల్ ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎట్లా అంటే క్రిమినల్స్ గా చూడడము, సొసైటీ అనేది దా మైండ్ సెట్ ని చేంజ్ చేద్దాము అని. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పటికీ ఎన్నో సుప్రీం కోర్టులు, ఎన్నో హైకోర్టులు ఇండియా మొత్తంగా ఏం చెప్పాయి అంటే 98% కేసెస్ అనేవి ఫాల్సే అని. ఇవి తీసుకెళ్లి, ఈ నంబర్స్ తీసుకెళ్లి, ఈ పర్సంటేజ్ తీసుకెళ్లి ఎన్నో మినిస్టర్స్ తో మాట్లాడాము, ఎన్నో పొలిటీషియన్స్ తో మాట్లాడాము. ఏంటి అంటే పురుషులకు కూడా ఒక మినిస్ట్రీ ఉండాలి, పురుషులకు కూడా ఒక కమిషన్ ఉండాలి అని. కానీ ఇప్పటిదాకా కాలేదండి. ఉమెన్స్ కమిషన్ ఉంది, మన చిల్డ్రన్స్ కమిషన్ ఉంది, ఇంకా తీరా పోయి మన ప్లాంట్స్, ఇంకా యానిమల్స్ ది కూడా మినిస్ట్రీ ఉంది. కానీ పురుషులను అనేది ఒక మినిస్ట్రీ లేదు, ఒక కమిషన్ లేదు. మా బాధలు ఎక్కడ చెప్పుకోవాలో, మాకున్న ఇష్యూస్ అనేటివి ఎక్కడ చెప్పుకోవాలో అనే మాకొక తొవ లేదనమాట. అది లేదు. అయితే అప్పుడు దాన్ని చూసుకొని మేము ఈ ఎన్జిఓ ఫామ్ చేశామండి. ఇదంతా మా సొంత పైసలతోనే నడుస్తుంది, ఇది మా సొంత కాంట్రిబ్యూషన్ తో నడుస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏది హెల్ప్ లేదు. అయితే దాంతో సహా ఇప్పుడు ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది ఒక పురుషుడు చేసే కాంట్రిబ్యూషన్ సొసైటీకి రికగ్నైజ్ చేద్దాము అని. ఇప్పుడు మీరు నంబర్స్ చూస్తే 80% ఆఫ్ ద ట్యాక్సెస్ అనేది పురుషుడే కడతాడు. 100% అన్న డేంజరస్ జాబ్స్ అనేది మన మైన్స్ లో ఉండనియండి, మీరు బార్డర్ లో ఉండనియండి, మీరు మన డ్రైనేజ్ లో ఉండనియండి, 100% ఆఫ్ ద డేంజరస్ జాబ్స్ అది చేసేది పురుషుడే. కానీ ఆ పురుషుడు ఒక ప్రాణం ఆయన పోయింది అంటే ఆయనని వచ్చి చూసుకునేటాళ్ళు ఎవరు లేరు. ఆ పురుషుడికి వైఫ్ ఉంది అంటే వాళ్ళ వైఫ్ కి సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళ మదర్ ఫాదర్ కి సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు అన్నమాట. సో అట్లా చూసి పురుషుడి కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి, అది ఒకటి సొసైటీ రికగ్నైజ్ చేయాలి అని మేము ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఇది లాస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఇది యాక్చువల్లీ ఫామ్ అయింది 70s లోనే, జమైకా దగ్గర నుంచి. కానీ మేము సెలబ్రేట్ చేసేది లాస్ట్ 5-6 years నుంచి అండి. జస్ట్ సోషల్ అవేర్నెస్. సో ఏంది అంటే సొసైటీకి తెలియాలి, మేము పురుషులమే, మేము కూడా మనుషులమే, మాకు కూడా ఒక హక్కులు ఉండాలి అనేది, అందరికి వినాలి అనేది. అంతనే అండి మాది, ఇంకా దానికన్నా మించి ఏం లేదు. ఇది చాలా ముందుకొచ్చి మీరు ట్రస్టీగా ఎన్జిఓను షురూ చేసి వాళ్ళకి హక్కులు అంటే అందేటట్టు చేస్తున్నారు. చాలా అభినందనీయం. మీకు ఇలాగే కొనసాగాలి, మంచి ఇంకా చెయ్యాలి హెల్ప్ అందరికీ కూడా అని కోరుకుంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. సమయం కేటాయించి మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శైలేష్ గారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఎ ఛాన్స్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.